కల్కి 2898 ఏడి రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ. సో దీంట్లో యాస్కిన్ అనే ఒక రాక్షసుడు అయితే ఉంటాడు. ఆ యాక్టింగ్ రోల్ అయితే కమల్ హాసన్ చేశారు. నిజంగా ఖాళీపై ఈ సినిమా ఆధారపడి ఉందా, కల్కి చివరికి ఏం చేస్తాడు, ఈరోజు వీడియోలో సో వీటి గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే అశ్వత్థామ శాపం. కల్కి 2898 ఏడి ప్రారంభంలో కురుక్షేత్ర యుద్ధం తారస్థాయికి చేరుకోవడం, పాండవులు కౌరవులు ఇద్దరు ఒకరినొకరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారని మనం చూసాం. యుద్ధం మధ్యలో కౌరవుల పక్షాన పోరాడుతున్న గొప్ప ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ ఉన్నాడు. అశ్వత్థామ చేసిన ఒక్క తప్పు అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. దాని ప్రభావం తర్వాతి తరాలపై కూడా పడింది. అశ్వత్థామ పాండవంశాన్ని అంతటినీ తుడిచిపెట్టే సామర్థ్యం ఉన్న ఒక చిన్న గడ్డి నుండి బ్రహ్మ శిరాస్త్రాయుధాన్ని ఉపయోగించి ఉత్తరాది బిడ్డను చంపడానికి అయితే ప్రయత్నించాడు. ఉత్తర అభిమన్య భార్య. సో యోధుడు తన సోదరులతో కలిసి పోరాడుతూ తన ప్రాణాలను అర్పించడంతో ఆమె వితంతు. అంతేకాకుండా అశ్వత్థామ కౌరవులకు సహాయం చేస్తాననే నెపంతోనే తెలిసి చేసిన రణరంగంలో ఎన్నో పనులు చేయడం వల్ల స్వామికి అయితే కోపం వచ్చింది. అందుకే అతడి శాపం తగిలింది. ఇక మీదట నీడలో ఉండి దానికోసమే ఎదురు చూస్తున్నాడు. తల్లి సుమతి తన సన్నిధితో భూలోక నివాసులను అనుగ్రహించి విష్ణువు యొక్క 10వ అవతారానికి జన్మించే రోజు వస్తుంది. ఇక శ్రీకృష్ణుడు కల్కి. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు రథాన్ని నడిపిన శ్రీకృష్ణుడు అశ్వత్థామ ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తానని చెప్పాడు. ఇక అశ్వత్థామ అమరుడవుతాడని, కలియుగం ముగిసి కొత్త చక్రం మొదలయ్యే వరకు అతడు ఉంటాడని కృష్ణుడైతే ప్రవచించాడు. సో కృష్ణుడు అశ్వత్థామతో తన ఉనికి యొక్క ఏకైక ఉద్దేశం సుమతి, విష్ణువు యొక్క చివరి అవతారమైన కల్కికి జన్మనిచ్చే స్త్రీని రక్షించడం అని అయితే చెప్పాడు. ఇక సినిమాలో కృష్ణుడు అశ్వత్థామతో మాట్లాడుతున్నప్పుడు తెల్లటి గుర్రం వెనక పరిగెత్తడం చూసాం. ఆ తెల్లని గుర్రం దేవదత్త. ఇది సమయం వచ్చినప్పుడు కల్కి తన శత్రుత్వాన్ని వదిలించుకోవడానికి అయితే సహాయపడుతుంది. ఇక తెల్ల గుర్రానికి అతీంద్రియ శక్తులు అయితే ఉన్నాయని, సత్యయోగాన్ని తీసుకురావడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందనేసి చెప్పారు. ఇక కృష్ణుడు అశ్వత్థామ నుదుటిపై ఉన్న రత్నాన్ని తీసుకున్నాడు. తర్వాత క్రీస్తు శకం అంటే 2898లో అశ్వత్థామను కలిసిన చిన్న పిల్ల రాయిల ఆధీనంలో ఉన్నట్లయితే చూసాం. రాయిల జోబులో రత్నం మెరిసింది. అశ్వత్థామ దాన్ని వెనక్కి తీసుకుని నుదుటిపై అయితే పెట్టాడు. ఇక 2898 క్రీస్తు శకం. అమరత్వం అనేది ఒక వరంలా భావించేవారు మాత్రమే తమ కళ్ళ ముందు తమ చనువు చాలించడానికి చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో గ్రహించలేరు. వారు ఇంకా గుర్తించలేని ప్రపంచంలో జీవించాలి. ఇక భరించవలసి ఉంటుంది. అశ్వత్థామకు అది శాపమని తెలుసు. వరంలా మారువేషం అయితే వేసుకున్నాడు. అశ్వత్థామ పండితుడు. ఆ శాపం కారణంగా తాను ఓర్చుకుని బాధపడాల్సింది వస్తుందని అతనికి తెలుసు. కాబట్టి అశ్వత్థామ వేచి ఉన్నాడు. అతనికి తరతరాలు వేచి ఉన్నాడు. మానవజాతి పతనాన్ని అయితే చూశాడు. మానవులు బహుశా భూమి యొక్క ముఖం మీద నడిచే చెత్త జాతులు అని అతను గ్రహించాడు. తమకు అన్ని ఇచ్చిన భూగోళాన్ని నాశనం చేశారు. వారన్నిటినీ మంజూరు చేశారు. వారి చర్యలు స్వార్థ ప్రయోజనాలకు ఆజ్యం పోసాయి. అశ్వత్థామ తమ క్రూరమైన కల్పనలో అతను ఎలాంటి వివాదాలను చూస్తాడో లేదా అతను ఎలాంటి రోజులను చూస్తాడో కూడా ఊహించి ఉండడు. రోజులు సంవత్సరాలు శతాబ్దాలుగా అయితే మారాయి. ఇక నెమ్మదిగా మానవుల దురాశతో భూగోళం పూర్తిగా నాశనం చేయబడే దశకైతే చేరుకుంది. కలియుగం ముగింపు అయితే సమీపిస్తుంది. సో అశ్వత్థామకు వాగ్దానం చేసినట్లుగా విష్ణు యొక్క 10వ సమయంలోనైనా పుడుతుందని, అతను తన శాపం నుండి విముక్తి పొందుతాడనేది తెలుసు. కల్కి 2898 ఏడి హిందూ పురాణాల ప్రకారం చీకటి యుగం అని పిలువబడే కురుక్షేత్ర సంఘటనల తర్వాత సుమారు 6000 సంవత్సరాల తర్వాత అయితే సెట్ చేయబడింది. ఇక భైరవ అతని గుర్తింపు ఏంటంటే కల్కి 2898లో అశ్వత్థామ కాకుండా హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందిన ఇతర పాత్రలు అయితే ఉన్నాయి. ఒకప్పుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో కర్ణుడు ప్రయోగించిన విజయ ధనుష్ అనే ఆయుధాన్ని భైరవ ఎత్తుకున్నాడని సినిమా చివరిలో చూసాం. ఇక అశ్వత్థామ కర్ణుడి తన మంచి స్నేహితుల్లో ఒకటిగా అయితే భావించాడు. ఇక భైరవుడిని చూసినప్పుడు అతడి కర్ణుడి పునర్జన్మ అయితే గ్రహించాడు. కర్ణుడు అందరి శ్రేయస్సు కోసం చూసే వ్యక్తి అని నమ్మేవారు. ప్రజలు తన కులాల ఆధారంగా వివక్షకు గురి కావాలని కోరుకోలేదు. అదే తన చివరి క్షణంలో తనకు ఇవ్వాలని శ్రీకృష్ణుడని అయితే కోరాడు. నాగాశ్విన్ పౌరాణిక చిత్రం పాత్ర నుండి ప్రేరణ పొందడానికి ఇది బహుశా ప్రధాన కారణమైంది కావచ్చు. సో 2898 క్రీస్తు శకం కల్కిలో మనం చూసినట్లుగా భైరవ వంటి వ్యక్తులు అడుగడిన వివక్షకు గురయ్యారు. సో కాంప్లెక్స్లోకి ప్రవేశించడానికి అనుమతించబడలేదు. మొదటిది వారు ఆర్థికంగా బాగా లేనందున, రెండవది వారు తగినంత యోగ్యత లేనివారు. ఫ్యూచరిస్టిక్ ఎలైట్ సొసైటీలో భాగం కావడానికి. అలాగే కర్ణుడు కవచంతో జన్మించాడు. ఈ మూవీలో అయితే భైరవ అలాంటిదే ధరించడం మనం చూసాం. భైరవ అనే పేరు బహుశా శివుని అవతారమే కాలభైరవుడిగా ఆమోదీయమైనది అని చెప్పవచ్చు.
అనేక గ్రంథాలు కాలభైరవ కుక్కను స్వారీ చేస్తూ కనిపిస్తాడు. మరి బుజ్జి ఆ ఆలోచనను ప్రతీకాత్మకంగా అయితే సూచించవచ్చు అని మనం నమ్మొచ్చు. ఇంక హిందూ పురాణాల వలె చిరంజీవి వచ్చి భైరవ తన అద్భుతమైన గతం గురించి, అతను ఎవరు, గ్రహం మీద అతని ఉద్దేశం గురించి చెప్తారనే నమ్ముతాం. అప్పుడు అతను అశ్వత్థామతో దళాలు ఏకం చేసి సుమతిని రక్షించడానికి అతనితో కలిసి పోరాడతాడు. ఇక సుప్రీం యాస్కిన్ కల్కి శరీరం నుండి సేకరించిన శిరం యొక్క చుక్కను అతని శరీరంలోకి అయితే అందించాడు. అతని శరీరం నయం కావడానికి ప్రారంభించింది. ఇక ఈ సుప్రీం యాస్కిన్ పాత్ర హిందూ పురాణాల్లో రాక్షసుడు కాళీ నుండి అయితే ప్రేరణ పొందిందనే చెప్పొచ్చు. ఇక బ్రహ్మ కాళీని సృష్టించాడని అయితే చెప్తారు. బహుశా అందుకే యాస్కిన్ గాయపడకుండా తన చేతుల్లో గాంధీవాన్ని పట్టుకోవడం మనం చూసాం. పార్ట్ 2లో యాస్కిన్ కల్కి యొక్క శత్రువుగా అయితే ఉంటాడు. దానికి ముందు సుమతి విష్ణు యొక్క 10వ అవతారానికి జన్మనివ్వకుండా ఉండేందుకు అతను తన స్థాయిని ఉత్తమంగా అయితే ప్రయత్నిస్తాడు. అలాగే సుప్రీం యాస్కిన్ అనేది కాళీదేవి కాదు, రాక్షసుడి కాళీ యొక్క పునర్జన్మని సూచించడం చాలా అవసరం. పౌరాణిక గ్రంథాల్లో దుర్యోధనుడు కాళీ యొక్క అవతారం అని కూడా పేర్కొనబడింది. కాబట్టి యాస్కిన్ ప్రతీకాత్మకంగా కౌరవుల అధిపతిని సూచిస్తుందని అయితే చెప్పొచ్చు. సో దేవుడు భూమిని విడిచిపెట్టాడు. శతాబ్దాలుగా అశ్వత్థామ తిరిగి రావడానికి ఊరిలో వేచి ఉన్నాడు. కల్కి పుట్టిన తర్వాత యాస్కిన్ పాలన ముగుస్తుంది. పార్ట్ 2లో అయితే మనం ఖచ్చితంగా ఇద్దరి మధ్య ముఖాముఖిని అయితే చూడగలం. ఇక సుమతి సంబాల గురించి చెప్పాలంటే, సుమతి హిందూ పురాణాల ప్రకారం విష్ణు యొక్క 10వ అవతారమైన కల్కి తల్లి. మూవీలో అయితే కాంప్లెక్స్లో సమ్ 80 అని పిలిచే విధంగా ఆమె విధి గురించి తెలియదని, రాబోయే యుద్ధంలో ఆమె పోషించాల్సిన పెద్ద పాత్ర ఉందని మనం చూసాం. వద్వంతానికి గురైన తర్వాత కూడా ఆమె కడుపులో బిడ్డ పుట్టడంతో ఆమె ఆశ్చర్యపోయింది. కృత్రిమ ప్రక్రియ ద్వారా గర్భం దాల్చిందని, కడుపులో ఉన్నది కేవలం ప్రయోగంలో భాగమేనని తెలిసిన ఆమె దానికి అతుక్కుపోయింది. కానీ దేవతలు ఆమె కోసం ఇతర ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఆమె తన ప్రేరణను అనుసరించి కాంప్లెక్స్ నుండి తప్పించుకుంది. కానీ అశ్వత్థామ తనని ఎందుకు రక్షిస్తున్నాడో, మరియం అండ్ సంబాల్లోని ఇతరులు ఆమె కోసం తమ ప్రాణాలను ఎందుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో, కాంప్లెక్స్ ఆమె ఎందుకు అంత నిర్విఘ్నంగా తిరిగి కోరుకుంటున్నారో ఆమెకు నిజంగా అర్థం కాలేదు. పురాతన గ్రంథాల్లో సంబాల కల్కి జన్మస్థలంగా అయితే పేర్కొనబడింది. ఇక కాశీ లేదా వారణాసి లేదా బనారస్ గంగ ఒడ్డున ఉన్న భారతదేశంలో పురాతన నగరం. కాశీ ప్రపంచంలో మొదటి నగరంగా చిత్రీకరించబడింది. ఇది చివరిదాని అంచనా కూడా వేయబడింది. ఇది ఇప్పటికీ భక్తి, కళా, సంస్కృతికి సంబంధించిన ప్రదేశం. అయితే ఈ ప్రదేశం చివరిగా మనుగడలో ఉన్న మానవ వర్గాన్ని భవిష్యత్తు ఆశ్రయంగా చిత్రీకరించబడింది. ఇక్కడ ప్రజలు దేవుళ్ళ పేరుని మర్చిపోయి కేవలం మనుగడ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ ప్రదేశం పురాతన నిర్మాణాలతో నిండి ఉంది. ఇప్పుడు దుకాణాలు, బార్లుగా మార్చబడింది. ఇది మానవత్వం యొక్క అంతిమ క్షీణతకు వర్ణిస్తుంది. కానీ సుమత్ కాంప్లెక్స్ నుండి తప్పించుకున్నప్పుడు చివరిలో ఆశ యొక్క మెరుపు అయితే ఉంది. మరి దేవులకి కాశీకి తిరిగి వచ్చారు అని ఒక వ్యక్తి అరవడం మనం విన్నాం. సో ఇది ఈ మూవీలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్. సో ఈ మూవీలో మీరు చూస్తున్నప్పుడు ఎలాంటి సీన్లు ఏమన్నా గమనించారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.